Hyderabad, a metropolitan city. Every day, we see so many employees traveling from their residence to the other parts of the city by various transports. But most of them travel in public transport, mainly buses. So, how boring and exhausting will it be when you have been traveling such a long distance for decades? Out of 10,000 RTC buses in Hyderabad, there is only one particular bus that travels from ECIL to Wave Rock via Tirumalagiri, Begumpet, Panjagutta, High-Tech City, traveling almost 80 kilometers up and down, calculating an average time of 4 hours. There is a group of regular passengers accompanied by the same RTC employees traveling in this bus every day. But is it possible for all the regular passengers to board the same bus at the right time every day in this unpredictable traffic? So, the passengers and employees came up with a very unique solution. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక గ్రూప్ అని పెట్టుకున్నారు, 147 గ్రూప్ అని పెట్టుకున్నారు. సో ఆ 147 గ్రూప్లో ఎంతమంది ఉన్నారో నాకు కూడా తెలియదు. కాకపోతే స్టార్టింగ్ పాయింట్ నుంచి చివరి పాయింట్ దాకా ఎక్కే వాళ్ళు ఉన్నారు, ఈ బస్సు కోసమే వచ్చేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అప్డేట్ ఎవరు వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారు అప్డేట్. సోషల్ మీడియా స్టార్టింగ్ పాయింట్లో 2-3 ఉన్నారు, వాళ్ళు అప్డేట్ ఇచ్చేస్తారు. బస్ స్టార్టెడ్ సో టైం. ఇంకా దాన్ని బట్టి మేము మా పనులు ముగించుకొని బయలుదేరుతాం. మార్నింగ్ కూడా ఎవరన్నా ఒకరు అప్డేట్ ఇస్తారు. స్టార్టింగ్ పాయింట్లో కంపల్సరీ అప్డేట్ ఇస్తారు, షేరింగ్ పెడతారు. బస్ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఈసీఎల్, సో గెట్ అర్లీ అని చెప్పేసి మేము దాన్ని బట్టి మేము వచ్చేస్తాం. ఈ 147 గ్రూప్ ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చిందంటే, నాలాగే చాలామంది బస్సు కోసం ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరి కోసం అని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక గ్రూప్ అనేది క్రియేట్ జరిగింది. దానివల్ల ఏంటంటే ఎవరికి కూడా ఇబ్బంది పడట్లా, కరెక్ట్గా బస్సు వచ్చేయడానికి బస్ స్టాండ్ వస్తున్నారు, బస్సు ఎక్కుతున్నారు, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. సో దీంట్లో యాక్చువల్గా మేము అనుకుంది ఏంటంటే ఒక 15 నెంబర్లు అనుకున్నాం, అనుకోకుండా అది 50 దాకా వెళ్ళింది. సో ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే 50 మంది రోజు కూడా సరదాగా హ్యాపీగా ట్రావెల్ చేస్తున్నారు ఈ బస్సులో అంటే అది చాలా మంచిది. There are even some rules for this WhatsApp group. కానీ ఎవ్రీడే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, మీరు బాగున్నారా, ఇది అది ఇతరత్ర ఏ మ్యాటర్ అందులో క్వశ్చన్స్ ఉండవు. గుడ్ మార్నింగ్ కానీ లేదంటే మెసేజ్ పెడితే కుమార్ గారు బాగా కోపం అన్నమాట అతనికి. ఇట్లా దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ బస్ అప్డేట్స్, ఇక దేని గురించి కాదని అలా ఎవరైనా పెడితే కుమార్ గారు ఇమ్మీడియట్గా వాళ్ళు తీసేస్తారనమాట. తీసేస్తే మళ్ళీ నన్ను అడుగుతాడు, నేను తీసేస్తాను యాడ్ అలా చెప్తుంటాడు అనమాట. సోషల్ మీడియాని ఈ విధంగా కూడా యూజ్ చేస్తున్నారు. ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఎవరిదైనా బర్త్డే అయినప్పుడు కానీ విషయం చెప్పొచ్చు. As everything is going smooth, something unexpected happened. అయితే ఒకసారి మధ్యలో 147 బస్సు ఆపినప్పుడు వీళ్ళలో కంగారు అయిపోయింది. బస్సు అయిపోయింది, ఎట్లా రూట్ మార్చేది. నన్ను అడిగారు, నేనేం చేయలేను, నేను డిపార్ట్మెంటు ఉద్యోగిని, వాళ్ళు ఎలా చెప్తేనే అట్లా వెళ్ళాలి అంతే. నేను ప్రత్యేకించి ఇట్లా వెళ్ళి అట్లా పెట్టు ఇట్లా పెట్టు అనేది ఉండదు. 147 బస్సు అయిపోయిందంటే మేము ఏం చేయలేము, పై అధికారులు ఎట్లా చెప్తే మేము అలా చేయాలి. మేము కలెక్షన్స్ లేవు అని తీసేయడం జరిగింది. అయితే అందరం కలిసి ప్రజ్ఞ ప్లస్ ఇంకా 2-3 లేడీస్ వెళ్ళి ఒకసారి ఇక్కడ టీసీతో మాట్లాడాడు. మీరు వెళ్ళి డిపో మేనేజర్తో మాట్లాడండి అన్నారు. సో ఆ నెక్స్ట్ డే లెటర్ ఇచ్చాం. లెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఓకే అయింది, కానీ మళ్ళీ నార్మల్గా ఒక 2 days మళ్ళీ క్యాన్సిల్ అయింది. అప్పుడు మా దగ్గర కుమార్ అని ఒక అతను ఉన్నాడు, ఆయన కొంచెం డిఎంతో మాట్లాడి మళ్ళీ రెగ్యులర్ బస్సు వచ్చింది. మళ్ళీ రిటర్న్ యాజ్ ఇట్ ఈజ్ బస్సు ఇచ్చేసారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మేము సంతోషంగా, అంతవరకు. Then, the metro rail came into the scene, covering the entire distance in half the time. But why are all these regular passengers traveling in the same bus even now? మెట్రో వచ్చిందని చాలామంది వెళ్ళిపోతున్నారు. బట్ మెట్రో వచ్చిందని వెళ్ళిపోతే మనం పాతది మర్చిపోయినట్టు అవుతుంది. ఇప్పుడు ఎలా అయితే మనం బుల్లక్ కార్డ్స్ మర్చిపోయాం, బుల్లక్ కార్డ్స్ అంటే ఇప్పుడు డిక్షనరీలో వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. అలా ఆర్టీసీ బస్సు అంటే డిక్షనరీలో వెతుక్కునే పరిస్థితి రాకుండా ఉండాలంటే దీన్ని మనం కాపాడుకోవాలి. వాళ్ళు ఏంటంటే మెట్రో కన్నా ఎక్కువ మన దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తారంటే, అరే మనోళ్ళు ఉన్నారు ఆడ, మనోళ్ళ కోసం పోదాము అన్నట్టు మనోళ్ళ కోసం అని వస్తారు. అలా తోటి ప్రయాణికులందరం కూడా సరదాగా ట్రావెల్ చేస్తూ మేము చేసినటువంటి ఉద్యోగం శ్రమ 8 గంటలు చేసామనే ఉద్దేశం అది కూడా మర్చిపోయి సరదాగా రోజు గంటన్నర ట్రావెల్ చేస్తూ ఉంటాము.
సో కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మేము జస్ట్ రిలాక్స్ అవ్వడం ఏం లేదు, రిలాక్స్తోనే వస్తాం మేము. సో అట్లానే పొద్దున్న కూడా ఏ ఎనర్జీతో వెళ్తామో సాయంత్రం వచ్చినప్పుడు అంతే ఎనర్జీతో మేము డ్యూటీ ముగించుకొని వస్తాం. ఎక్కడ మాకు నీరసం అనేటువంటిది ఉండదు. దీంట్లో సరదాగా అందరం కలుస్తాం, పొద్దున కలుస్తాం, సాయంత్రం కలుస్తాం, సరదాగా మాట్లాడుకుంటూ మేము ట్రావెల్ చేసిన సమయం కూడా మాకు తెలియకుండానే మేము జర్నీ చేస్తాం. అప్పుడప్పుడు సెటర్ వేయడం కానీ లేదంటే ఇంకా ఏదే విషయంలో కూడా చిన్న చిన్నగా ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడుతుంటాం. నాకు టైం దొరికినప్పుడు నేను ఎంటర్ అవుతా, లేనప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటారు, నన్ను పిలుస్తూ ఉంటారు. పిలిచి ఇదేంటి అదేంటి అని అడుగుతూ ఉంటాను. నేను నాకు తెచ్చి నేను చెప్తాను అంతవరకే. అంటే ఎట్లా ఉంటామంటే ఒక ఇది ప్యాసింజర్ కండక్టర్ కాదు, ఒక ఫ్రెండ్స్, ఒక కొలీగ్, ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళిపోతుంటాం జర్నీ. ఆ జర్నీ 2 hours మొత్తం ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఎవరికి ఆ జర్నీ చేసిన ఫీలింగ్స్ రాదు, అట్లా వెళ్తుంటాం. అంతేకాకుండా మేము ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ ఫీల్ అవుతాము. ఇంటికి వెళ్ళగానే తినడం, పడుకోవడం, ఆ అదర్ యాక్టివిటీస్. బస్సులోకి వచ్చేసరికి మాత్రం మేము ప్రయాణం చేసినట్టుగా ఇది ఒక మాకు ఇండైరెక్ట్గా చెప్పారంటే ఒక పుష్పక విమానం అనుకోండి. పుష్పక విమానం ఎక్కడంటే అక్కడ పోతుంది, కానీ ఈ విమానం మా గమ్యస్థానానికి చేరి మమ్మల్ని సేఫ్గా తీసుకుపోతుంది, సేఫ్గా తీసుకొస్తుంది. ఐ థింక్ దిస్ విల్ బీ ఎన్ ఎక్సలెంట్ జర్నీ ఫర్ అస్. 147 Deluxe